నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జాతిపిత మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి బీజేపీ రాష్ట నాయకులు ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రభారి క్యాతం వెంకటరమణ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. సందర్భంగా క్యాతం వెంకటరమణ మాట్లాడుతూ అహింస ఆయుధంగా దేశానికి స్వాతంత్ర్యం తీసుకుని వచ్చిన మహానీయులని, నిమ్న వర్గాల, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన వారి బాటలో కొనసాగాలని తెలియజేశారు. రానైతు దగ్గరికి మహాత్మా గాంధీ ఆశయాలను సిద్ధించడంలో అహింసని ఆయుధంగా చేసుకొని ఒక దేశ స్వాతంత్రం సాధించినటువంటి ఒక జాతిపిత మహాత్మా గాంధీ గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. మరి 1948 జనవరి 30న వారు చనిపోవడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాలను, ముఖ్యంగా నిమ్న వర్గాలను, అణగారిన వర్గాలను మరి దేశంలో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకురావడం కోసం వారు వినలేని కృషి చేసినారు. మరి వారి బాటలో వారు చూపించినటువంటి ఆశయాలను, వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రజలందరూ కూడా మరి ఆ విధమైనటువంటి అహింసాయుత విధానాన్ని అవలంబిస్తూ మరి దేశంలో అందరం కూడా వారిని కీర్తిస్తూ వారి అడుగుజాడలో నిలవాలని కోరుతూ ముగిస్తున్నాం. భారత్ మాతా కీ జై. ధూప దీప నైవేద్య అర్చక సంఘం పూజారుల నూతన సంవత్సర క్యాలెండర్ను నిజామాబాద్ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించారు. సందర్భంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రాచప్ప మాట్లాడుతూ పూజారి వ్యవస్థ పటిష్టం కావాలన్నారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అంజన్న మాట్లాడుతూ చాలా రోజులుగా అర్చకుల జీతాలు సరిపోకపడుతున్నారని, ఇప్పుడు కొంత పర్వాలేదని అన్నారు. కనుక ఇందాక పెద్దలు చెప్పారు, ఇక్కడ కులంతో పని లేదని. వాస్తవం అన్ని గుళ్ళ వారు కలిస్తేనే డీడీఎం పూజారులుగా గవర్నమెంట్ గుర్తించింది, మనకి ఇస్తుంది. సంతోషకరమైన విషయం ఏంటంటే ఒకప్పుడు పూజారులు అందరూ కలిసి ఉండేవారు కాదు. నేడు అందరం కలిసి ఉంటున్నందుకు చాలా గొప్ప విషయం. అన్యదా భావించకుండా అహంకారపూరితమైనటువంటి పూజారులు వాళ్ళే పతనానికి హేతువైతారు. ఎందుకంటే ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు ఉన్నారని చెప్పడానికి వీలేదు, లేరని చెప్పడానికి వీలేదు. ఎందుకోసం అంటే కొందరు ఉన్నారు, ఎందుకన్నా చూడు మాది వేరు మీది వేరు అనుకుంటారంటే దానికి కూడా కొన్ని సూచనలు ఏమైతాయంటే వాస్తవానికి బ్రాహ్మణ శూద్రణ అనేటువంటిది కూడా వచ్చినాయి. అవి ఇప్పుడు లేవు, ఉండకూడదు అని కూడా అందరికీ పూజారులం, మన కులం పూజారి కులం కనుక దయచేసి ఈ సంఘాన్ని పటిష్టం చేసినందుకు మీకు అందరి తరఫున ధన్యవాదాలు. మరి ముందు కూడా ఇంకా సంఘాన్ని పటిష్టం చేసి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకో మాట ఏంటంటే మీరు అనుభవాన్ని బయట పెట్టండి, చెప్పండి అన్నారు. దయచేసి అనుభవం అనేది చిన్నోళ్ళకైనా ఉంటుంది, పెద్దోళ్ళకైనా ఉంటుంది. మాకంటే పెద్దోళ్ళు కావచ్చు, నేను 63 సంవత్సరాలు మాట్లాడుతుంది. అయితే మాది రామకృష్ణ వైద్య ధర్మపీఠం వేద పాఠశాల కామారెడ్డిలో ఉందండి. మేము ప్రతి వారికి, నేను విశ్వబ్రాహ్మణ్, బ్రహ్మం గారి యొక్క వంశీకుడు. బ్రహ్మం గారు చెప్పిన సూత్రం ప్రకారము ప్రతి ఒక్కరికి వేదాన్ని అందిస్తున్నాం. ఇప్పుడు కనుక మన డీడీఎస్ పూజారులు కూడా ఎవరైనా మీకు ఇష్టమున్న వారు వచ్చి మా పాఠశాలలో ఉండి భోజన వసతులు ఉంటాయి, తరగతులు ఉంటాయి. ప్రతి ఒక్కరు ఎప్పుడైనా రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఒక్క రూపాయి లేకుండా మేము అందిస్తాం.
కనుక ఆ విషయం ఎందుకు చెప్తున్నా అంటే కొందరికి అన్నిగా భావించకుండా ఆరు ఎలా ఇవ్వాలో తెలియదు. మనం పొద్దున ఆరు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? మన ట్రైనింగ్ పెట్టారు, క్లాసు పెట్టారు, మంచిదే. కానీ ఆ క్లాసులో పూర్తిగా సారథ్యమైనటువంటి క్లాస్ వచ్చిందా? అందరికీ రాలేదు. కనుక పెద్దలు చొరవ తీసుకొని మండల వారిని పెడతారా, జిల్లాలో 4 నుంచి క్లాసులు పెడతారా? పెట్టండి. మీరు కామారెడ్డిలో క్లాసులు పెడితే పూర్తిగా ఒక్క రూపాయి పెట్టాలంటే మీరు రండి. ఎందుకంటే మన డిడిఎల్ ఆధ్వర్యంలో క్లాసులు వినిపిద్దాం, వాళ్ళకి భోజనం మేము ఏర్పాటు చేస్తాం. మా శిశువులు కూడా ఉంటారు, వాళ్ళతో కలుపుకొని ఉంటారు, అన్ని వసతులు మేము ఇస్తాం. 10 రోజులు 5 రోజులు లాస్ట్ 15 రోజుల వరకు కూడా 100 మందికి భోజనాలు పెట్టగలుగుతాం. దయచేసి ఎవరైనా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇంకా ఎక్కువగా మాట్లాడడానికి ఎందుకంటే పెద్దలు కదా, నేను ఇప్పుడే పరిచయం, చాలా సంవత్సరాలుగా నేను చేస్తున్నా కూడా పెద్దలతో కానీ ఎవరితో కానీ సందర్భాలలో నేను ఎప్పుడు కలవలేదు, ఇదే ఫస్ట్ టైం. మాతోటి ఏదైనా అవసరం పడ్డా స్టేట్ కానీ డిస్ట్రిక్ట్ కానీ నేను 31 సంవత్సరం నుంచి రిపోర్ట్ కూడా మరి చతుర్వేదాన్ని అధ్యయనం చేసినా కూడా చాలా ఉంది. ఇంకా రకరకాలుగా సిస్టమ్ బాగుంటుంది, వేరే ఉంటుంది, అది చెప్పుకోకూడదు. ఇప్పుడు ఎవరైనా వస్తే చూస్తే అర్థమవుతుంది. కనుక ఎవరైనా నేర్చుకోదగ్గ వాళ్ళు, ఏదైనా చిన్న చిన్న సిస్టమ్ నేర్చుకునే వాళ్ళు ఫోన్లో కాంటాక్ట్ చేయండి. ఏమయ్యా, ఎందుకంటే పొద్దున డిడిఎల్ నుంచి ఎవరో చెకింగ్ వస్తారు, కనీసము ఆర్పిస్తున్నామని అన్నప్పుడు మరి గంటలు ఏ విధంగా కొట్టాలో ఎవరికి తెలియని సందర్భాలు కూడా ఉన్నాయి. తెలియజేయడానికి మనం రెడీ ఉన్నప్పుడు తెలుసుకోకపోతే వార్తే ఉంటుంది. కనుక దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోమని అందరికీ మనం ఇప్పుడు ఎగ్జామ్ కూడా అవుతుంది గురుగారు, అక్కడ పోయి నువ్వు నిలబడి ఎండోమెంట్ ఆఫీసర్ ఉన్నాను అనుకో, మీరు ఏముండయా బ్రహ్మంగారు కూడా శివాలయం అని చెప్పారు. శివాలయం ఎట్లా చేస్తావా అంటే ఏ ద్వారా చేస్తావా చెప్పండి. ఎందుకు అన్ని పూర్తి చేస్తే కనబడదా? ఇది చేసుకున్నాను ఉత్తరం చెప్పండి, తిరగా నీకు అప్పుడు పాస్ చేయరా? కావాల్సిన శివుడికి ఏంటి అచ్చలే కదా, ఉత్తరం కావాలి అచ్చలే కదా, శివాచం చెప్పండి, అడగడానికి నీకు పాస్ చేయరా? ఎండోమెంట్ ఆఫీస్ లా ఇంకా అవసరమైతే ముందర మనం కార్యక్రమాలు చేద్దాం. ఎండోమెంట్ ఆఫీస్ లా ఇతరులు కూడా తెలుసా, దాని మీద ఏముంటా ముందర పోరాడతాం. అసలు ఇతర కులాలు ఉండద్దు అంటే అంటే అన్య మతస్తున్నప్పుడు ఎండోమెంట్ ఆఫీస్ దానికి నేను ముందు కొట్టాడంటే ఇక్కడ నుంచి నాంది పడతాం. ఎండోమెంట్ ఎంతమంది ఇతర కులాలు ఉన్నారు, మరి ఫస్ట్ వాళ్ళకి రానప్పుడు మా క్లాస్ పెట్టి ఎక్కడికి వస్తారు మీకు? ఇది ఖచ్చితంగా మనం క్రిస్టియన్ అయితే క్రిస్టియన్లో ఉంటారు చెప్పడానికి, ముస్లిం అయితే ముస్లింగా ఉంటారు చెప్పడానికి. మరి ఎందుకంటే హిందూ సమస్య ఇది. మరి ఎవరో వచ్చి క్రిస్టియన్ వాళ్ళు వచ్చి లేదంటే వాళ్ళ ముస్లింలు వచ్చి ఇంకో వచ్చి ఎందుకు? రెండవది, మీ ఎండోమెంట్కు మాకు ఆదాయం లేదా యాక్టర్ గవర్నమెంట్ మీకు ఎదురైన విషయం లేదు. నేను మీతో కూడా మాట్లాడినా, అన్నతో మాట్లాడినా, నేను వస్తానన్నా నీకు బాధ లేదు. ఎందుకంటే నేను వస్తానని చెప్పినా పోదాం కూడా. ఎండోమెంట్కు మన నుండి ఆదాయం లేదనుకుంటే ఇక్కడ వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళు అంటున్నారు. అవునండి, ఈ మొక్కలు ఈ గుడులన్నీ మొక్కలే, పెద్ద గుడులనే లక్షల లక్షల కోట్ల కోట్లు వస్తున్నాయి. ఎక్కడికి వస్తున్నాయి? ఈ మొక్కల నుండి స్టార్ట్ చేసిన భక్తులే ఆడిపోయి మొక్కలు. ఇలా రూపాయి వేస్తాడు, వాడు 100 రూపాయలు వేస్తాడు. 100 రూపాయలు వేసినప్పుడు 100 ఉంటాయి, 1 రూపాయలు వేసినప్పుడు 1 రూపాయలు ఉంటుంది. కనుక ఈ మొక్కలు స్టార్ట్ చేసినటువంటి భక్తులు అక్కడ మొక్కలు కనుక మన ముందు ఆదాయం లేదనడానికి అసలు ఏమీ లేదు. మొలకలే చెట్టు ఎక్కడే మనం మొలకలు తయారు చేస్తాం, ఇక్కడ విత్తనాలు వేస్తాం అందరికి. అయ్యా మీరు ఇట్లా మొక్కాలి, ఈ విధంగా భక్తులు ఉండాలని చెప్పేది ఈ చిన్న ఊళ్ళే. రెండవది, గట్టిగా కొట్లాడితే అన్ని పూజలు కొట్టాడు. అవునా, 1 రూపాయి ఆదాయం సంవత్సరం కలిగిస్తున్నా, ఇతర సంవత్సరం కలిగిస్తున్నా, ఎక్కడికి వస్తున్నాయి మన దగ్గరికి ఇస్తారా? హిందూ ఏమన్నా ఇక్కడ దేవ ఆదాయ సంస్థ, ధర్మ ఆదాయము, దేవాదాయ ధర్మాదాయం. ఖమ్మం జిల్లా తల్లాడలో రైతు వేదిక యందు సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయ్య దయానంద్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారికి 71 లక్షల విలువ గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 70 మంది మహిళలకు పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తొలిసారిగా ఒక మహిళగా తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
మన శాసనసభ్యులు రాఘమయ్య గారికి స్వాగతం సుస్వాగతం. వారిని సాధారణంగా లోపల రావాల్సిందిగా కోరుతున్నాం. ఎప్పటికప్పుడు మనం చెక్కుల ద్వారా ఇవ్వాలని చెప్పేసి మాకు సూచన ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ఈ 70 చెక్కుల్ని మనం ఈసారి చేసుకున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఒక సర్పంచ్ గారిని మాట్లాడుతున్నాం. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన మహిళా ఎమ్మెల్యే గారు డాక్టర్ మట్టా రాఘమయ్య గారికి మన తలాడ మండలం నుంచి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. మేడం గారు మనకి ఏ టైంలోనైనా అందుబాటులో ఉంటూ టైమింగ్స్ మారినా కానీ ఏదో ఒక టైంలో మన దగ్గరికి ఎప్పుడూ వస్తూ మనతోటే ఉంటూ మా అందరికీ కూడా అండగా ఉంటున్నారు. మేడం గారు వారి విలువైన సమయాన్ని మన కోసం కేటాయించడం చాలా సంతోషం. ఇలాగే మనందరికీ కూడా మేడం గారు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ మనందరితోనే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులకు హాజరైనటువంటి మీ అందరి తరఫున మా తరఫున కూడా మేడం గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ మేడం. ఈరోజు ఈ కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి నన్ను ఆహ్వానించిన మన ఎంఆర్ఓ గారికి, విచ్చేసిన సర్పంచులకి, ఎంపీటీసీలకి మరియు కాంగ్రెస్ కళ్యాణ మండల నాయకులకు మరియు కళ్యాణ పాత్రికేయ మిత్రులందరికీ కూడా, అలాగే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఎంతమందో ఎన్నో అపోహల్లో ఉన్నారు ఈ రోజులు, అవునా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు ఇంత ముందు అప్లై చేసిన కళ్యాణ లక్ష్మి గాని షాదీ ముబారక్ గాని అందరూ అని ఎంతో దుష్ప్రచారం చేశారు అందరూ. అయినా కూడా నిధులు లేకపోయినా కూడా ఎక్కడ ఎటువంటి పథకం ఆపకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్ళందరికీ అన్ని పథకాలు అందుతాయని కాంగ్రెస్ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట మీద నిలబడి ఈ రోజు మీ అందరికీ కూడా ఈ చెక్కులు అందజేయడం జరుగుతుంది. అలాగే కళ్యాణ మండలం నుంచి కళ్యాణ లక్ష్మి బీసీలకి 19, ఎస్టీలకు 9, ఎస్సీలకు 33, అలాగే షాదీ ముబారక్ చెక్కులు 9 అందజేయడం జరుగుతుంది ఇవాళ. అందుకే ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు మన ఎంఆర్ఓ గారికి, విచ్చేసిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, నేను వేరే ప్రోగ్రామ్స్ వల్ల కొద్దిగా ఆలస్యంగా రావడం జరిగింది. దీనికి నన్ను అందరూ క్షమించాలని మీ అందరినీ కోరుకుంటూ, మరి ఒకసారి నన్ను మొట్టమొదటి మహిళని ఎమ్మెల్యేగా చేసి సత్తుపల్లి నియోజకవర్గ చరిత్రలోని ఒక నూతన అంకాన్ని జరుపుకున్నందుకు నన్ను ఆడపడుచుగా అందరూ అభిమానించి ఆదరించి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉమ్మడి నాగజ్యోతి అన్నారండి. తర్వాత అన్నారగూడెం, పులి లక్ష్మమ్మ, పులి నాదమ్మ అన్నారగూడెం సర్పంచ్ గారు, ఎంపీడీ గారు. దయచేసి అన్నారగూడెం నాదమ్మ. అదేవిధంగా దేవి, గండు దేవి అన్నారగూడెం. గండు దేవి అన్నారగూడెం. అదేవిధంగా నెక్స్ట్ బాలాపేట అండి. బంగారు పద్మావతి బాలాపేట. అదేవిధంగా సర్పంచ్ గారిని ఎంపీటీసీ గారు రావాలి. పద్మావతి బాలాపేట. నెక్స్ట్ బిల్లుపాడు చింతల కుమారి. చింతల కుమారి
నెక్స్ట్ బస్సాపురం రేపాకుల సాగించారు. బస్సాపురం రేపాకుల సాగించారు. అదేవిధంగా సంపత్ గారిని నూతనపల్లి సరిపల్లి ఎమ్మెల్యే గారు వచ్చే నెలలో 2 గ్యాస్ సిలిండర్ కరెంట్ కూడా 8 తారీఖు లోపల మీకు మంజూరైంది. మిగతా కూడా 2 కూడా 90 రోజులు చేస్తారు. మిగతా ఇంజనీర్ పలు అభివృద్ది పనుల్లో పాల్గొన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని పలు గ్రామాలలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం లంబాడిపల్లె సర్వాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాలు, ముత్యంపేట గ్రామంలో పల్లె దవాఖానా, మల్యాల బ్లాక్ చౌరస్తాలో పద్మశాలి కులానికి సంబంధించిన ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ విగ్రహం, నూకపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పైనుంచి గుంజండి గుంజండి అన్న. जोहार కొండా లక్ష్మణ్ బాపూజీ, जोहार కొండా లక్ష్మణ్ బాపూజీ, సాధిద్దాం సాధిద్దాం బాపూజీ ఆశయాలు సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం బాపూజీ ఆశయాలు సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం బాపూజీ ఆశయాలు సాధిద్దాం. బ్లాక్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ మనదే. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మంత్రి క్యాంప్ కార్యాలయంలో నీలకొండపల్లి మరియు కూసుమంచి మండలాలకు చెందిన వారికి ప్రభుత్వం నుండి మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్లను 33 మంది లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన రాష్ట రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బాబు వాళ్ళ కలవనండి అమ్మా, వీళ్ళట్లా ఎత్తకండి కలవనండి. బదావత్ శారద కూసుమంచి మండలం, ఏ విలేజ్? చౌటపల్లి నాయకులు ఎవరుంటే పైకి రండి. బూక్య వీరమ్మ దుద్దుల్లాపేట, బూక్య వీరమ్మ దుద్దుల్లాపేట, తర్వాత బూక్య షేక్ సైద్ అలీ ఎవరమ్మా? తుల్లి సరూన్, తుల్లి సరూన్ అన్నా. తర్వాత రమాదేవి,
అక్కడ మామిడెంకన్ గారు వాళ్ళు రావడానికి కొంచెం ప్లేస్ ఇవ్వండి. వెనక్కి మా నాయకులు గురవయ్య గారు వచ్చారా? పిత్తల సునీత, పులిపాటి చారమ్మ ఎవరు అంటే అన్న భద్రండి చూడు చూడు ముఖ్య లక్ష్మి మంగాపురం. ఓకే సార్. కోట సుమలత రాజసుబ్రహ్మణ్యం, కోట సుమలత నేలకొండ మండలంలోని ఎవరైతే నా ఆడబిడ్డలో వాళ్ళ బిడ్డల కంటే మేనగోడలకు పెళ్లిళ్ళు చేశారో వారందరికీ సుమారు 43 చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. మనస్ఫూర్తిగా కుటుంబాలన్నీ చల్లగా ఉండాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామగుండం కార్పొరేషన్ ఎన్టీపీసీ క్రషర్ నగర్ 22వ డివిజన్లో అబ్దుల్ మల్లిక్, ఎండీ సలీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ మేరకు బుధవారం ఎన్టీపీసీ క్రషర్ నగర్ లో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. స్వాగతం సుస్వాగతం మన రామగుండం ముద్దుబిడ్డ ఎమ్మెల్యే గారు, స్వాగతం సుస్వాగతం. తమ్ముడు ఇటు చూడు. वो शॉर्ट का है बोल ना तेरो कुछ भी ना करो तो बोलना करते तो एक क्या करता है बेचते फ्री में सलीम पीएम हो गए दोनों मुबारक बेचा बेचा लगा కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈ రోజు సాధారణ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సర్పంచ్ల పదవీకాలం అయిపోవడంతో వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మనం కలిసి ఉన్నాయని మనం మళ్ళా కలిసి ఉండాలని చెప్పి
తెలియజేసుకొని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సరంలో మనకు అమౌంట్ రిసిప్ట్ అమౌంట్ అడ్జస్ట్ కాలేదు. అడ్జస్ట్ అయిన తర్వాత చెక్స్ ఇష్యూ చేశాం. ఇప్పుడైతే మన బ్యాలెన్స్ అడ్జస్ట్ కాలేదు. సర్పంచులందరూ కూడా వినండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటి వరకు మీ బిల్లులు పెండింగ్ ఉంటే ఎంపీలతో సహా ఒక లిస్టు రాయండి. వాళ్ళు మొత్తం ఫ్యామిలీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు కాబట్టి ఏ వర్క్ ఎంపీ నెంబర్ ఎంత అమౌంట్ అవి రాసి మీకు ఎవరైతే ఇన్ఛార్జ్ అవసరం లేదు ఎంపీఓ గారితో ఇన్ఛార్జ్తో సంతకం తీసుకొని పెట్టుకోండి. రేపు అమౌంట్ వచ్చినప్పుడు కొత్త సర్పంచ్ రావచ్చు, అప్పుడు ఇవ్వకపోవచ్చు. లేదా ఇంకా ఎలక్షన్ పెండింగ్ అయినా కొద్ది కూడా మీరు ఆఫ్టర్ రికార్డ్ పత్రికలు ఎంత మిత్రులే కాబట్టి జనసేన బంద్ చేయాలి. ఎంపీ గారికి అలాగే వైస్ ఎంపీ గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారికి, ఎంపీడీఓ గారికి, నా తోటి సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, అధికారులకు ఈ 5 సంవత్సరాలు ఎట్లా అంటే చూసుకుంటేనే గడిచిపోయాయి. అంటే ఇటు మేము సర్పంచులు అయిన తర్వాత గర్వించే విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాల కాలంలో ఏ సర్పంచ్ విధంగా చేయలేనంత కష్టాలు కేవలం మాకే వచ్చినాయి. కరోనా ప్రపంచాన్ని మరిగించింది. దాంట్లో సైబర్ క్రైమ్ నేరాల పట్ల ఆండ్రాయిడ్ మొబైల్ వాడే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోదావరికని వంటోన్ ఎస్ఐ శరణ్య సూచించారు. గోదావరికని ఏసీపీ తులా శ్రీనివాస్ ఆదేశాల మేరకు బుధవారం ఎస్ఐ శరణ్య గోదావరికని మెయిన్ చౌరస్తాలో సైబర్ క్రైమ్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ చాలా మంది ప్రజల్లో ఆండ్రాయిడ్ మొబైల్ వాడకం పెరగడం మూలంగా క్రమంగా సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయని తెలిపారు. గౌరవ ఏసీపీ గోదావరికని సార్ శ్రీనివాస్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ సిఐ గోదావరికని ఒకటోట బ్రహ్మరావు సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గోదావరికని ఎస్ఐ నేను ఇక్కడ గాంధీనగర్ చౌరస్తాలో సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మేము గోదావరికని ప్రజలకు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఇప్పుడున్న క్రైమ్స్లలో సైబర్ క్రైమ్స్ అనేవి రోజు రోజు ఎక్కువగా పెరుగుతున్నాయి. యువతులు, పిల్లలు, పెద్దవాళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం వలన, ఫోన్ యూసేజ్ ఎక్కువ అవడం వలన ఫోన్లో వచ్చే మెసేజ్లు కానీ, అన్నోన్ కాల్స్ నుంచి మెసేజెస్ రావడం కానీ, లేదా అన్నోన్ లింక్స్ రావడం కానీ అలాంటివి చాలామంది ఎలా
ఆపరేట్ చేయాలో తెలియక చాలామంది అమాయకులు రోజు కొన్ని వేలల్లో లక్షలలో డబ్బులు కోల్పోతున్నారు. కావున ప్రజలందరికీ తెలియజేయడం ఏమైనా, మీరు ఏవైనా అన్నోన్ నెంబర్స్ నుంచి మెసేజ్ వచ్చి లేదా అన్నోన్ వ్యక్తి నుంచి ఫోన్లు కానీ వచ్చి మీ వ్యక్తిగత సంబంధించిన డేటా, బ్యాంక్కి సంబంధించిన డేటా, అది ఓటీపీలు కావచ్చు, డెబిట్ కార్డ్ నెంబర్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ నెంబర్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, లేదా ఏమైనా లింక్స్ పంపించి ఆ లింక్లలో ఏదైనా మెసేజ్ దాన్ని క్లిక్ చేయమని అడగడం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా ప్లేస్టోర్లో యాప్స్ డౌన్లోడ్ చేయమని కావచ్చు, లేకపోతే ఏదైనా గ్రూప్లోకి వెళ్ళి ఏదైనా సెర్చ్ చేయమని కావచ్చు. ఇలా వేరే వేరే వివిధ రకాలుగా వాళ్ళు ఫ్రాడ్స్టర్స్ అనేవాళ్ళు, సైబర్ ఫ్రాడ్స్టర్స్ అనేవారు మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి వేరే వేరే విధంగా మీకు కాల్ చేస్తుంటారు. అలాంటివన్నీ మీరు ఇగ్నోర్ చేసి మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని, మీ యొక్క ఫైనాన్షియల్ సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోగలరని, అలానే మీరు ఎక్కడికైనా వెళ్తుంటే మీరు వెళ్ళిన వివిధ ప్రదేశాలకు వెళ్తున్నామని చెప్పేసి సోషల్ మీడియాలలో పోస్టులు పెట్టుకోవడం వలన దొంగతనాలు జరిగే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి మీ యొక్క సమాచారం మీరు ఎక్కడికైనా దూర ప్రాంతాలకు ప్రయాణం అవుతే అలాంటి సమాచారం కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలలో పోస్ట్ చేయడం జరిగింది. గోదావరి ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం టౌన్షిప్లోని శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. 7వ తరగతి చదువుతున్న జెట్టి వర్షిత్ను అకారణంగా ప్రిన్సిపల్ రవికాంత్ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సదరు విద్యార్థి తల్లిదండ్రులు మరియు కార్పొరేటర్ జెట్టి జ్యోతి రమేష్ ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగాయి. సదరు ప్రిన్సిపల్ను సస్పెండ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ చేస్తే ఎక్స్ప్లెయిన్ కోసం రమ్మన్నాడు, హైదరాబాద్ రమ్మాడు. ఇప్పుడు హైదరాబాద్ పోతాను. ఇప్పుడు ఉన్నాడు అన్న ఏజెంట్తో మాట్లాడినా, ఏజెంట్తో మాట్లాడితే నాకు ఏం జరిగింది ఫస్ట్ విషయం చెప్పండి. కామెంట్ చేశాడు సార్. అంటే ఇక్కడ వాడికి చిన్నప్పుడు దెబ్బ తగిలితే మీరు దైవ సాక్షి చేయండి సార్, మమ్మల్ని తీసుకోండి. లోపలిగా ఉంటాయండి. చాలా ఎక్స్ప్రెస్ కాల్పర్ చేసారు. హైదరాబాద్ పోతాడు, మేము ఆయన సస్పెండ్ సార్. మీరు ఆయన ట్రాన్స్ఫర్ చేసే బాధ్యత మీద అయితే మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక్కరు సస్పెండ్ చేయించే బాధ్యత మీరు తీసుకోండి. మేము దయచేసి రూపాయలు 2 లక్షలు ఇస్తే కాంప్రమైజ్ అయ్యేటట్టు నాతో మాట్లాడిచ్చారు. నేను కాదండి, కానీ మాకు పైసలు కాదు. ఆ సార్ ఒక్కడు సస్పెండ్ అయితే మాకు సంతోషం. ఎందుకంటే వేరే పిల్లలకి ఇట్లా అన్యాయం జరగద్దని వేరే ఉద్దేశం ఏం లేదు నాకు. ఆర్ట్ఫుల్ గా ఆయన మీద కేసు కూడా పెట్టాం. ఆయన సస్పెండ్ అయ్యి ఇళ్ళకి వెళ్ళిపోవాలి. బిఫోర్ ఫీజు కట్టారు కదా, వాళ్ళ ఫీజు వాళ్ళకి ఇస్తాం. కాంప్రమైజ్ లో మాట్లాడమని మమ్మల్ని పంపించిన వాళ్ళు ఉన్నారు, మాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, మా దగ్గర వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను అబద్ధం ఆడతలేను, దైవ సాక్షి చెప్తాను. ఎందుకంటే మాకు ఆ డబ్బులు వద్దు. ఒక నిమిషం, ఆ సార్ ఒక్కడు మెంటల్ సైకోగాన్ లెక్క మా కొడుకును కొట్టిండు కాబట్టి ఆయన మీద కేసు కూడా పెట్టాం. నేను ఓన్లీ ఆయన సస్పెండ్ అయ్యి వెళ్ళిపోవాలి. మాకు కావాలి సార్కి ఇచ్చేసి నైట్ అయింది. నైట్ అయిన వాళ్ళు పొద్దున్న రిసీవ్లు కాపీ ఇస్తా అన్నారు. సింగరేణి గని ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల వారసులకు సూటబుల్ జాబ్ ఇవ్వాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ గుర్తింపు సంఘం కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి, బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గోదావరికని భాస్కరరావు భవన్లో జరిగిన ఏఐటీయూసీ కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ 2A ఇంక్లైన్ గని ప్రమాదంలో మైనింగ్ సర్దార్ సమీరెడ్డి మృతి చెందడం అత్యంత బాధాకరమని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
అందరికీ కార్మికులందరికీ శుభోదయం. సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత అన్ని మైన్ల మీద డిపార్ట్మెంట్ల మీద సేఫ్టీ కమిటీ, మైన్స్ కమిటీ, ఫిట్ కమిటీలు నిర్మాణం చేయడం జరిగింది. మొన్న జీడీకే 1 ఇంక్లైన్లో సేఫ్టీ కమిటీ కూడా జరిగింది. ఈరోజు 2A గనిలో సేఫ్టీ కమిటీ జరుగుతూ ఉంది, రేపు మైన్స్ కమిటీ జరుగుతూ ఉంది. అన్ని కమిటీలు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. జిఎం కమిటీ కూడా ఈ వారంలో జిఎం కమిటీ కూడా మేము వేయడం జరిగింది. జిఎం గారికి పరిచయ కార్యక్రమం కూడా ఉంటుంది. సింగరేణి ఆర్జీవన్ యాజమాన్యానికి ఏఐటీసీ తెలియజేయడం, సూచనలు ఇవ్వడము, RG1లో జరుగుతున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు యాజమాన్యము అవి పక్కకు పెట్టి కార్మికుల సంక్షేమం కోసము, కార్మికుల ఆరోగ్యం కోసము, సింగరేణి కంపెనీ పరిరక్షణ కోసము ఈరోజు అధికారులు ప్రయాణించాలి తప్ప కార్మిక వ్యతిరేక విధానాలు చేయొద్దని కూడా ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇంతకుముందు మా వాళ్ళు చెప్పిన విధంగా అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ నీటి ప్రాబ్లం ఉన్నది, మైన్లలో సేఫ్టీ ప్రాబ్లం ఉన్నది, డిపార్ట్మెంట్ల సేఫ్టీ ప్రాబ్లం ఉన్నది. సేఫ్టీ ఫెడ్జ్ చెప్పుకుంటూనే, సేఫ్టీ మీద అవగాహన చేసుకుంటూనే ఆఫీసర్లు చెప్పడం వరకే ఉన్నది కానీ సేఫ్టీని అమల్లోకి తీసుకొచ్చే సందర్భం లేదు. ఏ మైన్లో చూసినా కానీ, ఏ డిపార్ట్మెంట్లో చూసినా కానీ అదేవిధంగా అవి అన్నిటి మీద పైన చర్యలు చేపట్టాలని రెసిడెన్షియల్ కమిటీ కూడా వేసేది ఉన్నది. రెసిడెన్షియల్ కమిటీలు వేయాలి. పాత కోటాలు మొత్తం రిపేర్లో ఉన్నాయి, అవిటిని డిస్మెంటల్ చేయాలి, కొత్త కోటాలు నిర్మించాలి. డ్రైనేజ్ లైన్లు మొత్తం పలిగిపోయి ఉన్నాయి. అవి 4 ఇంచెస్ 5 ఇంచెస్ పైప్ లైన్లు ఉన్నాయి. అవి మొత్తం 8 ఇంచెస్ పైప్ లైన్లు వేసి రోడ్స్ వేయవలసిన అవసరం ఉన్నది. ఇవన్నీ కావాలంటే మరి రెసిడెన్షియల్ కమిటీని నిర్మాణం చేయాలి, రెసిడెన్షియల్ కమిటీ పెట్టాలి. పర్సనల్ డిపార్ట్మెంట్ క్వార్టర్ల గతంలో సింగరేణి యాజమాన్యము, గుర్తింపు సంఘం ఉన్నటువంటి నాయకత్వము ఇద్దరు కలిసి క్వార్టర్లలో తనిఖీ చేసి ఆ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, క్వార్టర్ల స్థితిగతులను పరిశీలించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా చేయాలని సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సింగరేణిలో RG1 ఏరియాలోని జీడీకే 2A ఇంక్లైన్లో మొన్న 22వ తారీఖు నాడు ఒక హాలేజీ యాక్సిడెంట్ జరగడం జరిగింది. అందులో మైనింగ్ సర్దార్ అయినటువంటి సమ్మిరెడ్డి గారి తీవ్ర గాయాల పాలై కామినేని హాస్పిటల్కు రిఫర్ చేయడం జరిగింది. అందులో వైద్య సౌకర్యాలు బాగాలేవని వాళ్ళ కుటుంబ సభ్యులు కోరిన మీదప వారిని యశోద హాస్పిటల్ కూడా యూనియన్ తరఫున అధ్యక్షుల వారు సీతారామయ్య గారు మాట్లాడి యశోదకు కూడా CNMతో మాట్లాడి CNM గారు వెంటనే స్పందించి యశోద కూడా చేయడం జరిగింది. అయినా కానీ అతడు బాగా మేజర్ ఇంజురీస్ అయ్యడం వల్ల ఇన్ఫెక్షన్స్ బాగా అయి నిన్న 28వ తారీఖు నాడు ఆయన చనిపోవడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఇక ముందు యాక్సిడెంట్లు జరగకుండా సేఫ్టీ మైన్స్ కమిటీ మీటింగ్లు యథావిధిగా కొనసాగించాలని, అదేవిధంగా రేపు జరగబోయే సేఫ్టీ ట్రైపార్టీ మీటింగ్ ఏదైతే ఉందో ఇవాళ సమ్మిరెడ్డి కుటుంబానికి న్యాయం జరగాలని నిన్న ఏరియా హాస్పిటల్లో మైనింగ్ స్టాఫ్ అంతా ధర్నా చేయడం జరిగింది. అంటే ఆఫీసర్స్కు ఒక రూలు, ఏదైతే NCAA ఉద్యోగులకు ఒక రూల్ అనేది అక్కడ వాదన జరిగింది. దాన్ని ఇక ముందు ఉండకుండా ఒకే గమ్యం, ఒకే లక్ష్యం, ఒకే కుటుంబం అనే సింగరేణి యాజమాన్యం అందరికీ ఒకే విధంగా ఏదైతే మైన్ యాక్సిడెంట్ చనిపోయారో ఆఫీసర్కు ఒక సూటేబుల్ జాబు, NCAA జీతగాళ్ళకోమో సూటేబుల్ జాబ్ లేదు. దాన్ని రేపు రాబోయే సెక్షన్ మీటింగ్లో దాన్ని కూడా అగ్రిమెంట్ చేస్తామని నిన్న ఆయనకు ఏదైతే హామీ ఇచ్చిండో ఆయనకు సూటేబుల్ జాబ్ ఇస్తానని CNM గారితో సీతారామయ్య గారు సార్ మాట్లాడడంతో ఆయనకు ఒప్పుకోవడం జరిగింది. ఈ ఒప్పుకోవడం కాకుండా దీన్ని అగ్రిమెంట్ రూపకంగా వచ్చే సెక్షన్ మీటింగ్లా చేస్తామని తెలియజేస్తున్నాం. ఇక ముందు ఏ కార్మికుడైనా ప్రమాదవశాత్తు చనిపోతే సూటేబుల్ జాబ్ ఇచ్చే విధంగా ఉండాలని, అదేవిధంగా కార్మికుల పట్ల వివక్ష చూపుతున్న యాజమాన్యం చర్యలను కూడా మానుకోవాలని, ఎవరైతే 2A ఇంక్లైన్ గనిలో ప్రమాదానికి బాధ్యులైనో అధికారులపైన చర్యలు కూడా తీసుకోవాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నాం. పదవీ విరమణ పొందినటువంటి కార్మికులకు చాలా
ఇబ్బందులు జరుగుతున్నాయి. ముఖ్యంగా యాజమాన్యమే వాళ్ళను నానా తిప్పలు పెడుతున్నది. ఒకటి వైద్య సౌకర్యం. రిటైర్ అయిన తర్వాత వాళ్లకు వయసు మీద పడిన తర్వాత అనేక జబ్బులు వస్తే సిపిఆర్ఎంఎస్ కార్డు తీసుకున్న తర్వాత కూడా అనేక హాస్పిటల్స్లో దాన్ని అనుమతించకుండా వాళ్ళకు వైద్యం చేయకుండా వేధించడం జరుగుతున్నది. సిపిఆర్ఎంఎస్ కార్డు ద్వారా భార్యకు భర్తకు ఇద్దరికి కలిపి 8 లక్షలు వర్త్ ఉన్నప్పటికీ వాళ్ళకి అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా కూడా అనేక సందర్భాల్లో వేధించడం జరుగుతున్నది. ఇన్ పేషెంట్గా ఉంటేనే ఆ కార్డును అనుమతించి అందులో నుంచి డబ్బులు కట్ చేసుకోవడం అనేది జరుగుతున్నది. కానీ మొన్న 25వ తేదీ నాడు సిపిఆర్ఎంఎస్ ట్రస్ట్ బోర్డు మీటింగ్ కోల్కతాలో జరిగింది. అందులో తీసుకున్న నిర్ణయం ఏమిటంటే మామూలుగా జరిగే పరీక్షలకు, చిన్న చిన్న జబ్బులకు లేదా మామూలు వైద్య పరీక్షలకు సామాన్యంగా కూడా వెళ్ళి వాళ్ళు మెడికల్ చెకప్ చేసుకుంటే కూడా జరిగేటటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో భార్యకు భర్తకు 25,000 చొప్పున అవుట్ పేషెంట్గా కూడా ఇవ్వాలని చెప్పి అక్కడ ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. అది సింగరేణి కార్మికులు ఆలోచించాలని చెప్పి తెలియజేయడం జరుగుతున్నది. అట్లాగే ఆ వైద్య సౌకర్యం యొక్క ఆ వర్త్ని ఇంకా పెంచాలని చెప్పి ఆఫీసర్లకేమో సేమ్ ప్రీమియం ఉన్నప్పటికీ, అంటే 40,000 కట్టినా మనం 40,000 కట్టినా వాళ్ళకి 25 లక్షలు, కార్మికునికేమో భార్యకు 4, భర్తకు 4 లక్షలు. ఇది ఒక వివక్ష జరుగుతున్నది. ఎవరి అయినా ప్రాణాలే. పని చేసినప్పుడు వాళ్ళ అధికారులు, వీళ్ళు కార్మికులు. కానీ పని దిగిపోయిన తర్వాత ఇద్దరు సమానంగా ఉండవలసిన అవసరం ఉన్నది. ప్రాణం అధికారిదైనా కార్మికుదైనా ఒకటే ప్రాణం. కాబట్టి ఈ విషయంలో సిపిఆర్ఎంఎస్ కార్డు ట్రీట్మెంట్ త్వరితగతిన జరగాలి. అవుట్ పేషెంట్గా కూడా వాళ్ళ యొక్క అన్ని పరీక్షలు చేసి వాళ్ళకి న్యాయం చేయాలి. సింగరేణి రిటైర్డ్ కార్మికులను వైద్య సౌకర్యం లేకుండా వేధించకూడదని చెప్పి మనవి చేస్తున్నాం. ఇంకొక సమస్య, ముఖ్యంగా RG1లో పర్సనల్ డిపార్ట్మెంట్ చాలా వేధిస్తున్నది రిటైర్డ్ కార్మికులను. క్వార్టర్ అప్పచెప్పేటప్పుడు దాంట్లో షెడ్ ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అని చెప్పి లేనిపోయి కొర్రీలు పెట్టి 20 లక్షల రూపాయల గ్రాట్యుటీ నెలల తరబడి ఆపుతున్నది. అంటే కార్మికుల కుటుంబం పెరిగి వాళ్ళ యొక్క పెళ్లిళ్ళు పేరాటాలు జరిగి సొంత షెడ్లు కట్టుకొని సొంత ఖర్చులతోటి వాళ్ళు అప్పచెప్పిన తర్వాత కూడా బాండ్ పేపర్ రాసిచ్చినా, నో అబ్జెక్షన్ రాసిచ్చినా, అండర్టేకింగ్ ఇచ్చినా కూడా సతాయిస్తున్నారు. కావాల్సుకొని పర్సనల్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా RG1లో ఉన్నటువంటి పర్సనల్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళ ప్రవర్తన మానుకోకపోతే RG1లో ఉన్నటువంటి 20-25 మంది కార్మికులను తీసుకెళ్లి RG1 ముందు టెంట్ వేసి కూర్చుండబెట్టి ధర్నా చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతున్నది. మరొక విషయం, సింగరేణి కార్మికేతరులకేమో క్వార్టర్లు కేటాయిస్తారు. అనేక మందికి నాయకులకు, రకరకాల రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా క్వార్టర్లు కేటాయించడం, ఇష్టానుసారంగా కబ్జాలు చేసుకుని సింగరేణి స్థలాల్లో బిల్డింగులు కట్టుకుంటే ఆబ్జెక్షన్ చేయకుండా సింగరేణి స్థలాన్ని యథేచ్ఛగా వాడుకుంటే నోరు మీద పని యాజమాన్యం రిటైర్మెంట్ కార్మికునికి ఇటువంటి షెడ్ ఉన్నదని, అది ఉన్నదని, ఇది ఉన్నదని చెప్పి క్వార్టర్ వెకేషన్ ఇవ్వకుండా వేధించడం, 20 లక్షల గ్రాట్యుటీ ఆపే అధికారం ఎవరికి లేదు. కానీ గ్రాట్యుటీ ఆపి వాళ్ళని సతాయిస్తున్నారు. ఇది వెంటనే వాళ్ళ పద్ధతి మానుకోవాలి. చాలా మందికి క్వార్టర్లు కిరాయి ఇచ్చిండ్రు. ఇప్పుడు సింగరేణి కంపెనీ లక్షల రూపాయలు బకాయిలు పడ్డారు. అయినా కూడా వసూలు చేసే శక్తి లేనటువంటి మేనేజ్మెంట్ సింగరేణి రిటైర్మెంట్ కార్మికులను వేధిస్తున్నారు. కాబట్టి ఆ పద్ధతి మానుకోవాలని చెప్పి గతంలో 2-3 సార్లు గుర్తింపు సంఘం తరఫున మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇకనైనా పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళ పద్ధతి మార్చుకొని వెంటనే ఏవైతే పెండింగ్ ఉన్నాయో వెంటనే ఆ క్వార్టర్ వెకేషన్ ఇచ్చి గ్రాట్యుటీ సెటిల్మెంట్ చేయాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు సర్పంచ్లకు ఘనంగా వీడ్కోలు నిర్వహించిన ఎంపీపీ లోయపల్లి నరసింగరావు అధ్యక్షతన సమావేశం జరిపించి 5 సంవత్సరాలు చేసిన సేవ, గ్రామాలలో గ్రామ తరపున ప్రజలందరూ సేవలందించి ప్రజల అభిమానాలు పొందుకుని రాజకీయంలో మంచి నాయకుడిగా పేరు ఉండాలని, గ్రామంలో ప్రతి పౌరుడిగా ఉండే సర్పంచ్ అని, ఆ యొక్క చెక్ పవర్ రాష్ట్రపతికి తప్ప సర్పంచ్ కు ఉన్న బాధ్యతను గుర్తు చేశారు. అందరూ దయచేసి అందరు సన్మానం అయినాక అందరూ మండలాలు గ్రూప్ ఫోటో కూడా దిగాం కాబట్టి భోజనం చేసినాకనే పోవాలి. చివరి భోజనం అయితే సర్పంచ్గా మీకు దయచేసి కొంత లేట్ అయినా ఒప్పుకొని ఉండాలని కోరుకోరు. ఇకపోతే ముందుగా మీరు అందరూ సర్పంచ్ అందరూ మాట్లాడితే తెలిసేస్తారు. తప్పకుండా మేము 5 నెలలు 6 నెలలు మేము పదవులు ఉంటాం కాబట్టి
తప్పకుండా మీకు స్పెషల్ ఆఫీసర్స్ అపాయింట్మెంట్ రాగానే మీరు ఇక్కడే పాత సర్పంచులు స్పెషల్ ఆఫీసర్స్ కోఆర్డినేషన్ చేసి బాధ్యత అధికారం ఉంది కాబట్టి తప్పకుండా కోఆర్డినేషన్ చేస్తా. సర్పంచ్ దిగిపోయినా మీ సోదరులు ఎంపీటీసీ పదవుల్లో ఉన్నారు, వాళ్ళు గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ పక్కనే కూర్చుంటారు కాబట్టి వాళ్ళు కూడా కోఆర్డినేషన్ చేసి సరైన వర్గాలు తప్పకుండా ఆ గౌరవ పెన్షన్ తీసుకోవాలని చెప్తూ, ఇకపోతే ఇందాక శ్రీశైలం అన్నారు, బాలగొండ అన్నారు. ఈ 70 సంవత్సరాల సర్పంచ కాలంలో ఇంత పెద్ద కాలం సర్పంచ్ ఎవరు జరగలేదు. నేను 23 ఏళ్ళ నుంచి ఈ మండలంలో ఉన్నా. ఈసారి కొంచెం ఇబ్బంది జరిగింది. అయితే జరిగినా మీకు పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏ సర్పంచ్ పీరియడ్లో ఈ పని ఏంటంటే ఈ సర్పంచ్ పేరు చెప్పేటప్పుడు మీ గ్రామాల్లో పర్మనెంట్ స్ట్రక్చర్స్ అయినా క్రిప్టోరియన్స్ కావచ్చు, కంపెనీ కావచ్చు, సీసీ రోడ్స్ కావచ్చు, కొత్త గ్రామ పంచాయతీలు కావచ్చు, చాలా పర్మనెంట్ స్ట్రక్చర్స్ అనేది 5 ఏళ్ల కాలంలో ఇబ్బంది జరిగినా మనం పర్మనెంట్ స్ట్రక్చర్స్ నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి మీ అందరికీ ఒక మంచి జ్ఞాపకంగా ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి కొంత బాధ కలిగినా మీరు వాటిని చూసి మీరు సంతోషపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన గతంలో ఎన్నో వాడి విధంగా ప్రతి గ్రామం ఇంచుమించు 50 నుంచి కోట్ల రూపాయల సీసీ రోడ్లు వస్తాయి. ఎల్లుగొండ 2 లేక 2-3 కోట్లు వచ్చినాయి. కాబట్టి సీసీ రోడ్ల వల్ల మనం 50-60%, 70% అయితే పూర్తి రోడ్లు మనం చేసుకోగలిగినాం. కొన్ని గ్రామాల్లో అయితే 100%, నాకు తెలిసిన 10-12 గ్రామాల్లో అయితే 100% సీసీ రోడ్లు కూడా చేసుకోవడం జరిగింది, ట్రైన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ సంతృప్తి మనకు ఉన్నది. అట్లాగే మీకు పెండింగ్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు రేపు కూడా టైం ఉన్నది. రేపు ఒక స్పెషల్ మీటింగ్ పెట్టుకోండి. మీరు సెక్రటరీ ఆధ్వర్యంలో మీ వాట్సాప్ సత్వరంలో పెట్టుకొని ఏవైతే పెండింగ్ బిల్స్ ఆ మినిట్స్ లో నోట్ చేయండి. ఇంకా నోట్ చేయకపోతే కూడా కష్టం అయితే మినిట్స్ లో నోట్ చేసి ఆ ఎంపీలు కానీ సంబంధించిన ఓజర్స్ ఏమన్నా ఉంటే దాంట్లో ఆ మినిట్స్ లో నోట్ చేసి మీరు అందరికి సంతకాలు తీసుకుని సెక్రటరీ సంతకం తీసుకుంటే బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తూ, లేకపోతే ఇబ్బందులు పాలవుతారు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఏం ఇబ్బంది అవుతుందో. నాకే ఒక ఇబ్బంది జరిగింది. మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, వెంకటేశ్వర టెంపుల్ కదా కూడా వచ్చి మాట్లాడి భయపడిపోయి అట్లాంటి ఇబ్బంది మీకు జరుగుతుందని చెప్తున్నారు. సందర్భంగా కూడా చెప్తారు, అవసరం లేకుండా చెప్తున్నా. వ్యక్తిగతంగా నేను ఎందుకు మాట్లాడాలని అనుకున్నా, ఏదో సందర్భం వచ్చింది. అపవాదం అనేది ఎట్లా పడుతుందంటే మామూలుగా పండగలు చేస్తారు. వెంకటేశ్వర టెంపుల్ ఒక 10 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉంది, 20 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉంది అనేది మన ప్రజాప్రతినిధులకు అందరూ తెలుసు. 2001లో నేను వచ్చినప్పుడు అలా పందులు గవర్నర్ ఉండేవి. అప్పుడు 100% నుంచి SGRI నుంచి ఫెన్సింగ్ వేయించి, అప్పుడు ఆ జవాన్లో 50,000 అంటే మామూలుగా 5 లక్షలతో సమానం. అప్పుడు ఫెన్సింగ్ వేయించి ఆ గుడి జగన్ కాపాడడం జరిగింది. దాని తర్వాత మొన్న 2014లో బ్రహ్మవర్ధన్ గారు 5 లక్షలు ఇస్తే సిడిసి నిధులు ఇస్తే దానికి కాంపౌండ్ కట్టారు. పాపం లక్ష్మారెడ్డి టెంపుల్ చైర్మన్ చేస్తే ఆయన కాంపౌండ్ కట్టడం జరిగింది. దాని తర్వాత కూడా షాపింగ్ కాంప్లెక్స్ కు ఆయన నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, లక్ష్మారెడ్డి గారు టీఆర్ఎస్ లో ఉన్నా, మొట్టమొదటి చెందిన 7 లక్షలు కాంప్లెక్స్ లో పెడతామంటే 2,30,000 రూపాయలు నగదుగా ఆయనకి ఇస్తేనే అట్లాంటి ఒక షెటర్ కు డోనర్ 1,50,000 పెడితే నీకు 50,000 ఎక్కువ 2,30,000 ఇచ్చి ఆ 20 షెటర్లు స్లాబ్ వరకు తేవడం జరిగింది లక్ష్మారెడ్డి గారు. లక్ష్మారెడ్డి గారు దిగిపోయిన తర్వాత శ్రీనివాసాచారి మళ్ళీ ఇక్కడ మహమ్మద్ ఆయన చైర్మన్ చేసినప్పుడు వాళ్ళకు టెంపుల్ మీటింగ్ నిర్వహించారు. అప్పుడు టెంపుల్ సంబంధించిన భూమి మీద కోర్టులో వివాదం ఉన్నది. అప్పుడు నాకు తెలిసి ఎలా ఆగిపోయింది కదా, దీన్ని ఎట్లా పూర్తి చేద్దామన్నారు. వాళ్ళ కొనసాగిస్తూ మళ్ళీ కూడా మీరందరూ కూడా ఎవరెవరి రంగాలలో రాణిస్తారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మీరు కూడా తప్పకుండా రావాలని, ముందుకు ఉండాలని యువతకు అదేవిధంగా అందరు కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. ఇంకో విషయం, రేపు పొద్దున ఏదన్నా ఇందాక లస్కర్ నాయక్ అన్నట్టు వాళ్ళు ఏవో ఇన్ఛార్జ్ వచ్చినాము అని చెప్పేసి అంటే కూడా ప్రభుత్వం మారింది కాబట్టి గతంలో చేసిన బిల్స్ విషయంలో కూడా మీరు గౌరవ ఎమ్మెల్యే గారికి కానీ ప్రభుత్వ దృష్టి గారి మీ తరఫున సర్పంచులందరూ తీసుకుపోయి ఒకసారి కలెక్టర్ గారికి వినతి పత్రం కానీ లేకుంటే ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ మన సర్పంచ్ల విషయాలు కొన్ని 30 లక్షలు 5 లక్షలు 3 లక్షలు ఉన్నాయి కాబట్టి ఆ బిల్స్ విషయంలో మీరు కొంచెం చొరవ తీసుకొని ముందు తీసుకెళ్తారని చెప్పేసి మా సర్పంచ్ల తరఫున అందరి తరఫున హృదయపూర్వకంగా నేను వాళ్ళ విన్నపాన్ని మీ దృష్టికి ముందు ఉంచుతున్నాను. అదేవిధంగా ఏది ఏమైనా సరే మళ్ళీ కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే.
పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సప్తగిరి కాలనీ పలు అభివృద్ది కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ మేరకు బుధవారం 45 లక్షలతో సప్తగిరి కాలనీ స్లాబ్ కల్వర్ట్ సీసీ రోడ్ పనులు ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల అమలుతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. కార్పొరేషన్ అభివృద్ది పనులను పకడ్బందీగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కార్పొరేటర్లు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పారేదమ్మా చెట్టును మంచిగా కాపాడాలమ్మా. మేడం మేడం అదే దానికి కంపౌండ్ కూడా మన ఆమె చెప్పిన దేవస్థానం ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా జరగబోయే సమ్మె విజయవంతంకై కార్మిక సంఘాల నాయకులు బుధవారం జిల్లా కలెక్టర్కి సమ్మె నోటీసు అందజేశారు. సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్ మాట్లాడుతూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక సమ్మెలో సంఘటిత, అసంఘటిత కార్మికులు, ఉద్యోగులు, వ్యవసాయ కూలీలు, రైతులు, సింగరేణి, ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల ఐక్యత దేశవ్యాప్త సమ్మెను ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా జరగబోయే ఫిబ్రవరి 16 తారీఖున జరగబోయే సమ్మెను ఫిబ్రవరి 16న జరగబోయే దేశవ్యాప్త సమ్మెను కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత నరేంద్ర మోడీ సంస్కరణలకు వ్యతిరేకంగా కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికుల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత జేఏసీ జేఏసీ కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత ఫిబ్రవరి 16న ఆల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ సంస్కరణలకు వ్యతిరేకంగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక చట్టాల కుదింపు వ్యతిరేకంగా జరగబోయేటువంటి నరేంద్ర మోడీ నిద్రపోతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టడానికి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16 తారీఖున సమ్మె చేపట్టడం జరిగింది. ఈ సమ్మె కార్మిక వర్గం అసంఘటిత, సంఘటిత, ఆర్గనైజ్డ్, అనార్గనైజ్డ్ కార్మికులు, ఉద్యోగులు, రైతులు, ప్రజలు భారత్ బంధు కార్యక్రమం కూడా చేపట్టి మరి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ప్రజలకు, కార్మికులకు అఖిలపక్షం అదేవిధంగా ఏఐటీసీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఫిబ్రవరి 16న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి, రైతులకు, గ్రామీణ ప్రజలకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్త సమ్మె విజయవంతం కోసం ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి కార్మిక సంఘాల జేఏసీ నాయకత్వంలో సమ్మె నోటీసు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలపైన ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతోంది. అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ పరిశ్రమలను ప్రైవేటు పరం చేస్తూ
కార్మికులను బజారు పాలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన, ఈ సమ్మె ద్వారా తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమ్మెను జయప్రదం చేసి ఇవాళ ప్రభుత్వానికి చెంపపెట్టుగా నిలవాలని చెప్పి ఐఎఫ్టీగా కార్మిక సంఘాల జేఏసీ పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.